నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను వర్చువల్గా బికనేర్లో ప్రారంభించిన ప్రధాని మోదీ, అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను స్థానిక సంస్కృతి ఉట్టిపడేలా అభివృద్ధి చేశామన్న మోదీ, మౌలిక రంగాల అభివృద్ధికి గతంలో కన్నా 6 రెట్లు ఎక్కువగా ఖర్చు చేశామని వెల్లడి. పహల్గాం ఘటనతో దేశ ప్రజలు క్షోభించారన్న మోదీ, ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశామని వెల్లడి. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్తో వ్యవహరిస్తామన్న ప్రధాని మోదీ, ప్రతి ఉగ్రవాద దాడికి ధీటైన జవాబివ్వడమే భారత నూతన విధానమని ప్రకటించిన మోదీ. అమృత్ భారత్ పథకంతో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారాయన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, దేశంలో దాదాపు 34,000 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్లు నిర్మించామన్న కేంద్ర మంత్రి, 47,000 కిలోమీటర్ల ట్రాక్ల విద్యుద్దీకరణ జరిగిందని అశ్విని వైష్ణవ్ వెల్లడి. బేగంపేట్, కరీంనగర్, వరంగల్ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల ప్రారంభానికి హాజరైన కేంద్ర రాష్ట్ర మంత్రులు, తెలంగాణలో 42,000 కోట్లతో రైల్వే అభివృద్ధి పనులు చేపట్టామన్న కిషన్ రెడ్డి, రహదారులు, రైల్వే, విమానయానాన్ని మెరుగుపరిచినప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుందన్న బండి సంజయ్. వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రారంభించారు. రాజస్థాన్లోని బికనీర్లోని దేశ్నోక్ రైల్వే స్టేషన్ నుంచి వర్చువల్గా ప్రధాని ప్రారంభించారు. వీటితో పాటు రాజస్థాన్కు చెందిన 26,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు కూడా ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేశారు. 1,100 కోట్ల రూపాయల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్లో ఆధునిక వసతులను కల్పించారు. ఈ పథకం ద్వారా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 86 జిల్లాల్లో ఉన్న 103 ప్రధానమైన చిన్న రైల్వే స్టేషన్లు కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. వీటిలో తెలంగాణ నుంచి బేగంపేట్, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అమృత్ స్టేషన్ల ప్రారంభోత్సవానికి ముందు దేశ్నోక్లోని కర్నీ మాతా దేవాలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్లలో స్థానిక సంస్కృతి ఉట్టిపడేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మౌలిక రంగాల అభివృద్ధికి గతంలో కన్నా 6 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నామని చెప్పారు. మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం చేస్తున్న ఖర్చుతో ప్రజలకు ఉపాధి కలుగుతోందని అన్నారు. దీంతో అనేక రకాలుగా ప్రయోజనం కలుగుతోందని అన్నారు. అమృత్ భారత్ పథకం కింద ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను రాజస్థాన్ నుంచి ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. కర్నీ మాతా ఆశీస్సులతో వికసిత్ భారత్ నిర్మాణానికి మరింత బలం చేకూరిందని అన్నారు. ప్రతి రంగం వేగంగా వృద్ధి చెందుతోందని అన్నారు. 11 ఏళ్లలో దేశంలో ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లు, రోడ్లను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. గత 11 ఏళ్లలో భారత్లో నిర్మాణమైన రైల్వే ట్రాక్లు జర్మనీలో ఉన్న మొత్తం రైల్వే ట్రాక్ల కన్నా ఎక్కువ అని అన్నారు. ఇప్పటి వరకు 47,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ల విద్యుదీకరణ చేశామని చెప్పారు. विकसित भारत बनाने के लिए आज देश में आधुनिक इंफ्रास्ट्रक्चर बनाने का बहुत बड़ा महायज्ञ चल रहा है. हमारे देश की सड़कें आधुनिक हो, हमारे देश के एयरपोर्ट आधुनिक हो, हमारे यहां रेल और रेलवे स्टेशन आधुनिक हो, इसके लिए पिछले 11 साल में अभूतपूर्व गति से काम किया गया है. आप कल्पना कर सकते हैं, इंफ्रास्ट्रक्चर के इन कामों पर देश पहले जितना पैसा खर्च करता था, आज उससे 6 गुना ज्यादा पैसा खर्च कर रहा है. 6 गुना ज्यादा. आज भारत में हो रहे इन विकास कार्यों को देखकर दुनिया भी हैरान है. आप उत्तर में जाएंगे तो चिनाब ब्रिज जैसा निर्माण देखकर लोग हैरान हैं. पूर्व की तरफ जाएंगे तो अरुणाचल की सेला टनल, असम का बोगीबिल ब्रिज,
आपका स्वागत करते हैं। ప్రజల ఆశీర్వాదం, దేశ సైన్యం శౌర్యంతో ఉగ్రవాదంపై విరుచుకుపడ్డామన్నారు ప్రధాని మోదీ. సోదరీమణుల సింధూర్ తుడిచివేయాలని బయలుదేరిన వారిని హతం చేశామని అన్నారు. ఉగ్రవాదులు మతం అడిగి మన సోదరీమణుల సింధూరం తుడిచివేశారని, పహల్గాంలో జరిగిన ఉగ్రదాడులతో యావత్ భారత ప్రజలు ఎంతో బాధపడ్డారని అన్నారు. దీని తర్వాత ఉగ్రవాదాన్ని అంతం చేయాలని సంకల్పం తీసుకున్నామని అన్నారు. ప్రభుత్వం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని, త్రివిధ దళాలు చక్రవ్యూహంతో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చేలా చేశాయని చెప్పారు. ఏప్రిల్ 22 దాడికి జవాబుగా 22 నిమిషాల్లో ఉగ్రవాదుల 9 స్థావరాలను ధ్వంసం చేశామని అన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదాన్ని ఎలా తుదముట్టించామో ప్రపంచమంతా చూసిందని అన్నారు. 5 ఏళ్ల క్రితం బాలాకోట్లో ఎయిర్ స్ట్రైక్ చేశాక రాజస్థాన్లో మొదటి సభ నిర్వహించామని అన్నారు. ఇప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ మొదటి సభ వీరభూమి రాజస్థాన్లో ప్రసంగిస్తున్నామని అన్నారు. ఆపరేషన్ సింధూర్ పట్ల దేశమంతా గర్వపడుతోందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ న్యాయానికి కొత్త రూపమని మోదీ అన్నారు. ఆపరేషన్ సింధూర్ ఆక్రోశం కాదు, సమర్థ భారత రౌద్ర రూపమని వెల్లడించారు. ప్రతి ఉగ్రవాద దాడిపై భారత్ సమాధానం ఆపరేషన్ సింధూర్లానే ఉంటుందని స్పష్టం చేశారు. 22 तारीख के हमले के जवाब में हमने 22 मिनट में आतंकियों के 9 सबसे बड़े ठिकाने तबाह कर दिए। दुनिया ने और देश के दुश्मनों ने भी देख लिया, जब सिंदूर बारूद बन जाता है तो नतीजा क्या होता है। ऑपरेशन सिंदूर हुआ तो उसके बाद मेरी पहली जनसभा फिर यहां वीरभूमि राजस्थान की सीमा पर बीकानेर में आप सभी के बीच हो रही है। దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ స్టేషన్లకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం చేశారు. రాజస్థాన్ బికనేర్ రైల్వే స్టేషన్ నుంచి జెండా ఊపి వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, గత 11 సంవత్సరాలుగా ప్రధాని మోదీ పాలనలో దేశవ్యాప్తంగా మొత్తం రైల్వే స్టేషన్ల నిర్మాణాల రూపురేఖలు మారాయని అన్నారు. దాదాపు 34,000 రైల్వే ట్రాక్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 47,000 కిలోమీటర్లకు పైగా విద్యుదీకరణ జరిగిందని అన్నారు. రైల్వే స్టేషన్ల పునరుద్ధరణలో ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. మనకు స్వాతంత్ర్యం తర్వాత చిన్న రైల్వే స్టేషన్లపై దృష్టి సారించిన మొదటి ప్రధానమంత్రి మోదీ అని కొనియాడారు. हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने रेलवे के मूलभूत ढांचे में अभूतपूर्व रिफॉर्म्स किए हैं। इन 11 वर्षों में 34,000 किलोमीटर पटरियां बनी हैं। पूरे जर्मनी में जितनी पटरियां हैं उससे ज्यादा इन 11 वर्षों में बनी है। 47,000 किलोमीटर विद्युतीकरण किया है माननीय प्रधानमंत्री जी ने। वंदे भारत, नमो भारत, अमृत भारत, कई तरह के नई जनरेशन की गाड़ियां बनाई। पुराने आईसीएफ कोच को मिशन मोड में एलएचबी से कन्वर्ट किया। 42,000 नए एलएचबी कोच बनाए और इस तरह के कई इनिशिएटिव्स माननीय प्रधानमंत्री जी ने इन 11 वर्षों में लिए हैं। इन सब प्रयासों से रेलवे हमारे देश के गरीब और मध्यम वर्ग परिवारों के लिए एक अच्छा सुगम साधन बना है। माननीय प्रधानमंत्री जी ने रेलवे रिफॉर्म्स में एक बहुत बड़ा काम हाथ में लिया, स्टेशनों का नवनिर्माण। आजादी के बाद पहली बार किसी सरकार ने, पहली बार किसी प्रधानमंत्री जी ने छोटे स्टेशन, मझोले स्टेशन, उन पे ध्यान दिया है, तो वो है हमारे देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी। ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్ కే సిక్సర్. ఇరుక్కున్నావ్. ప్రసిద్ధ్, ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్లి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి. ఆర్బీఐ అంటోంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం.
వచ్చే ఏడాది తెలంగాణలో 40 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లకు కూడా ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభోత్సవంలో భాగంగా బేగంపేట్ స్టేషన్ ప్రారంభోత్సవంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మరిన్ని వివరాలు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సుమారు 26.55 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బేగంపేట్ అమృత్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వీడియో లింక్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమృత్ భారత్ పథకం కింద 1300 స్టేషన్ల పునరాభివృద్ధిని కేంద్రం చేపట్టిందని చెప్పారు. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లో ప్రపంచ ప్రమాణాలు గల అధునాతన సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో కేటాయింపులు జరిపిందని అన్నారు. తెలంగాణలో సుమారు 42,000 కోట్ల రూపాయలతో రైల్వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. మరో 80,000 కోట్ల రూపాయలతో మరికొన్ని రైల్వే ప్రాజెక్టుల ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. హైదరాబాద్, యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ పనులు త్వరలో ప్రారంభిస్తున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. ఇందుకు గాను ప్రభుత్వం 400 కోట్లు కేటాయించిందని అన్నారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం కవచ్ వ్యవస్థను పైలట్ పద్ధతిలో అమలు చేసేందుకు తెలంగాణను ఎంచుకుందని చెప్పారు. ఇందులో భాగంగా 63 స్టేషన్ల పరిధిలో 617 కిలోమీటర్ల మేర కవచ్ వ్యవస్థను అమలు చేస్తున్నామని చెప్పారు. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో 235 రైల్వే క్రాసింగ్లను, 121 మానవరహిత క్రాసింగ్లను తొలగించామని అన్నారు. 43 ఆర్ఓబీలు, 45 ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు, 203 రోడ్ అండర్ బ్రిడ్జ్లను ప్రభుత్వం నిర్మించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తే రైల్వే ప్రాజెక్టులు ముమ్మరంగా సాగుతాయని కిషన్ రెడ్డి తెలిపారు. గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లను 1300 రైల్వే స్టేషన్లు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒకేసారి 1300 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి సంఘటన ప్రపంచంలో భారతదేశంలో జరుగుతూ ఉంది. అంతేకాదు మన తెలంగాణలో కూడా 40 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తా ఉన్నాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆధునీకరణ తర్వాత బేగంపేట్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోయాయని అన్నారు. ఘట్కేసర్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ రైలును పొడిగించాలని కోరగా కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఘట్కేసర్ నుంచి యాదగిరిగుట్టకు దాదాపు రోజు 1,00,000 మంది, 50 నుంచి 1,00,000 మంది వరకు వస్తుంటారు. ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ చేయాలి. అది ఎక్కడైనా దేశంలో సగం రాష్ట్రం పెట్టుకుంటుంది, సగం రైల్వే శాఖ పెట్టుకుంటుంది. కానీ ఆ 10 ఏళ్లలో ఎన్నిసార్లు అడిగినా నేను ఎంపీగా పోయినసారి అప్పటి ప్రభుత్వం పట్టించుకోలే. ఆఖరికి రైల్వే మినిస్టర్ని కోరిన తర్వాత, కిషన్ రెడ్డి గారిని కోరిన తర్వాత మొత్తం కేంద్రమే భరించి ఇవాళ టెండర్లు కూడా పిలవడం జరిగింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కరీంనగర్ అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు అంజిరెడ్డి, కొమరయ్య, రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మరిన్ని వివరాలు. సుమారు 27 కోట్ల రూపాయల వ్యయంతో కరీంనగర్ రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్గా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ రహదారులు, రైల్వే, విమానయాన్ని అభివృద్ధి చేసినప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రవాణా, మౌలిక సదుపాయాలను ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తోందని తెలిపారు. తెలంగాణలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5,000 కోట్ల రూపాయల మేర ప్రభుత్వం ఖర్చు చేసిందని అన్నారు. కరీంనగర్ హసన్పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద ఎంపికైన జమ్మికుంట స్టేషన్ వచ్చే ఏడాది ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని అన్నారు. ఈ భారతదేశాన్ని కూడా అగ్రరాజ్యంగా మార్చాలంటే ఈ రోడ్స్, రైల్వేస్, ఏవియేషన్ సంబంధించి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అనేక రకాల రోడ్స్, నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్పోర్ట్ల నిర్మాణం కానీ ఇట్లా అనేక రకాల సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇలాంటి మనం అభివృద్ధి కార్యక్రమంలో అందరం కలిసిమెలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అమృత్ భారత్ సంబంధించి ఒక డిస్కషన్ జరిగినప్పుడు
సార్ కరీంనగర్ జమ్మిగుంట 2 రైల్వే స్టేషన్లు కూడా ఈ అమృత్ భారత్ పథకంలో ఏర్పాటు చేయండి, మీరు చేర్చుకోండి అని చెప్పిన తర్వాత ఈసారి కరీంనగర్ రైల్వే స్టేషన్ చేస్తాం. నెక్స్ట్ స్కీమ్ లో తప్పకుండా జమ్మిగుంట రైల్వే స్టేషన్ కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చేయడానికి కూడా గౌరవ మంత్రి వారు ఒప్పుకున్నారు. కాబట్టి దాంతోపాటు కరీంనగర్ అసన్పర్తి రైలు నిర్మాణం కూడా అలా డిపిఆర్ అనేది 1400 కోట్లతో కూడా కొత్త రైల్వే నిర్మాణాన్ని కూడా మనం ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అంతకుముందు రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రం అమృత్ భారత్ పథకాన్ని ఎంచుకోవడం అభినందనీయమని అన్నారు. ప్రస్తుతం ఉన్న కరీంనగర్ తిరుపతి రైలు ఫ్రీక్వెన్సీని వారానికి 4 సార్లు పెంచాలని కేంద్రాన్ని కోరారు. అలాగే ముంబై షిరిడీకి కొత్త రైలు వేయాలని విన్నవించారు. దేశం మొత్తంలో 103 రైల్వే స్టేషన్లు, అందులో తెలంగాణలో వరంగల్, బేగంపేట్, కరీంనగర్ 3 రైల్వే స్టేషన్లను ఈ విధంగా అభివృద్ధి చేస్తున్న సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా గౌరవ కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారిని కోరినాం. 12671, 12672 ఏ తిరుపతి కరీంనగర్ రైలు ఉందో తెలంగాణ ఉత్తర తెలంగాణలో రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమై తిరుపతి నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేటువంటి ట్రైన్ ఇది ఒకటే, వరంగల్ నుంచి కూడా లేదు. కాబట్టి వీలైతే ప్రతిరోజు చేసే విధంగా లేదా కనీసం ఇప్పుడు ఉన్నటువంటి వారం 2 రోజులని వారం 4 రోజులకు చేసే విధంగా చేయాలని మీ అందరూ ఒకసారి చప్పట్ల ద్వారా ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలకు రద్దీ కూడా ఉంది. వీలైతే ఎంపీ గారు ఒకటి బొంబాయి కానీ దాని తర్వాత షిరిడీకి కూడా ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ఆ రైళ్లు కూడా ఏర్పాటు చేయగలిగితే సంతోషమైన మాట. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేపట్టారు. మొత్తం 25 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ రైల్వే స్టేషన్ను ప్రధాని మోదీ వర్చువల్గా పునఃప్రారంభించారు. వరంగల్లో నిర్వహించిన పునఃప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్, కడియం కావ్య, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యంగా దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 1300 రైల్వే స్టేషన్లను 1,00,000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలిపే ప్రధాన రైల్వే లైన్ వరంగల్ కావడం వల్ల హాజీపేటను రైల్వే డివిజన్గా ప్రకటించాలని కోరారు. వరంగల్ అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభోత్సవంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఎలా జరిగింది? అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఈ రోజు వరంగల్ రైల్వే స్టేషన్ అధునాతన సదుపాయాలతో ఈ రోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమం వరంగల్లో నిర్వహించిన సభకి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో పాటు పలువురు ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, కడియం కావ్యతో పాటు శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వరంగల్ ఏదైతే ఉందో చారిత్రక వరంగల్ నగరంలోని రైల్వే స్టేషన్ అధునాతన పద్ధతిలో దాదాపు సుమారు 24.45 కోట్ల వ్యయంతో సుమారు అంటే అన్ని రకాల మౌలిక వసతులు అంటే దాదాపు ఎయిర్పోర్ట్ ను తలపించే విధంగా ఈ ఎయిర్పోర్ట్ ను తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ప్రారంభించారు. రైట్, ప్రజల స్పందన ఎలా ఉంది? అనగానే శ్రీనివాస్, ప్రజల స్పందన ఎలా ఉంది? శ్రీనివాస్, అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పి కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆధునీకరణలో భాగంగా వరంగల్ స్టేషన్ లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి? ఈ ఆధునీకరణలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ కు మొత్తం 24.45 కోట్లు నగరం రైట్, ధన్యవాదాలు శ్రీనివాస్. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదంపై భారత దృఢ సంకల్పాన్ని ప్రపంచ దేశాలకు వివరించడానికి భారత దౌత్య బృందం పలు దేశాల్లో పర్యటిస్తుంది.
ఇందులో భాగంగా శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని ఒక బృందం యుఏఈలోని అబుదాబిలో పర్యటిస్తోంది. షిండే నేతృత్వంలోని ప్రతినిధి బృందంలో బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్, ఇండియన్ ముస్లిం లీగ్ ఎంపీ ఈటీ మొహమ్మద్ బషీర్, బీజేపీ ఎంపీ అతుల్ గర్గ్, బిజు జనతాదళ్ ఎంపీ సుస్మిత్ పాత్ర, బీజేపీ రాజ్యసభ ఎంపీ పవన్ కుమార్ మిశ్రా, బీజేపీ నేత ఎస్ఎస్ చిహ్లువాలియా, సుజన్ అహ్లువాలియా ఉన్నారు. ఇక జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలోని బృందం జపాన్లోని టోక్యోలో పర్యటిస్తోంది. ఈ ప్రతినిధి బృందంలో రాయబారి మోహన్ కుమార్, బీజేపీ ఎంపీ డాక్టర్ హేమాంగ్ జోషి, సిపిఐ ఎంపీ జాన్ బ్రిటాస్, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి, జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా, బీజేపీ ఎంపీ బ్రిజ్లాల్, బీజేపీ ఎంపీ ప్రధాన్ బారు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు ఈ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగాయి. ఇక సెకండ్ ఇయర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. సమయం విషయంలో బోర్డు తాజా సడలింపుతో ఉదయం 9 గంటల 5 నిమిషాలకు మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాల వరకు విద్యార్థులను అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చిన వారిని మాత్రం పరీక్షకు అసలు అనుమతించబోమని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఈరోజు ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 29 వరకు జరగనున్నాయి. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 4.2 లక్షల విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 892 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ శ్రేష్ఠ 2025 పరీక్ష సమీపిస్తోంది. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి పరీక్షా కేంద్రాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. ఇక పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల కానున్నాయి. జూన్ 1వ తేదీ ఆఫ్లైన్ విధానంలో ఈ పరీక్ష దేశవ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనుంది. తెలంగాణలో ప్రపంచ సుందరీమణులు ప్రసిద్ధ చెందిన ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఈరోజు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ హైదరాబాద్లోని శిల్పారామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సాంప్రదాయ నృత్యాలతో వారికి ఘన స్వాగతం పలికారు. శిల్పారామంలో ప్రపంచ సుందరీమణులు ఒక్కొక్క పువ్వేసి చందమామ అంటూ బతుకమ్మ ఆడారు. చేతిలో పువ్వులను పట్టుకొని సాంప్రదాయ తీరులో అందాల భామలు బతుకమ్మ ఆడారు. బతుకమ్మ ఆటకు సుందరీమణులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ పర్యటన ముగిసిన అనంతరం మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్లోని ఐకానిక్ విక్టోరియా మెమోరియల్ హోమ్ను సందర్శించనున్నారు. ఇక మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 72వ మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిస్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కలిపి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పోటీలు తాజాగా కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పటికే టాప్ 25 లిస్ట్ను సంస్థ విడుదల చేసింది. భారత్ తరపున రాజస్థాన్కు చెందిన 21 ఏళ్ల నందిని గుప్తా పోటీలో ఉన్నారు. ఈ పోటీలు మే 10వ తేదీ ప్రారంభమవగా మే 31 వరకు జరగనున్నాయి. ఆ రోజే విన్నర్ని కూడా ప్రకటిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రసిద్ధిగాంచిన జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రం జనసంద్రంగా మారింది. హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల నేపథ్యంలో దీక్షాదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కొండగట్టుకు చేరుకున్న దీక్షాదారులు ముందుగా కోనేరులో స్నానం ఆచరించారు. అనంతరం అంజన్నను దర్శించుకొని మాల విరమణ చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాల్పుల విరమణ తర్వాత జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ కిష్ట్వార్ జిల్లాలో చతురు ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు భారత ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ జవాన్లు కలిసి జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో సింగ్పోరా వద్ద భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. తాజా సమాచారం మేరకు 4 ఉగ్రవాదులు భద్రతా దళాలను తమ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతాన్ని వారి అదుపులోకి తీసుకొని రౌండప్ చేశారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని పదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పందించారు. ట్రంప్ మధ్యవర్తిత్వ వాదనలను తోసిపుచ్చారు. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు అమెరికా జోక్యం లేదని, హాట్లైన్ ద్వారా ఇరు దేశాల కాల్పుల విరమణపై చర్చించి విరమించినట్లు తెలిపారు. ఇందులో ట్రంప్ జోక్యం ఏమాత్రం లేదని పేర్కొన్నారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల తర్వాత జయశంకర్ తొలిసారి నెదర్లాండ్స్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా NOS రిపోర్టర్ శాండర్ వాన్ హూనుకు జయశంకర్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఏప్రిల్ 22న పహల్గామ్లో మతం పేరుతో 26 మందిని చంపేశారని, ఇది చాలా క్రూరమైన ఉగ్రదాడిగా అన్నారు. అంతేకాకుండా పర్యాటక రంగానికి హాని కలిగించడమే కాకుండా మతపరమైన విభేదాలు సృష్టిస్తున్నారన్నారు. మే 7, 10 మధ్య ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు అనేక దేశాలు భారతదేశంతో సంప్రదింపులు జరిపాయని, అలాగే అమెరికా కూడా సంప్రదించిందని పేర్కొన్నారు. చివరికి ఇరు దేశాల చర్చలతోనే కాల్పుల విరమణ జరిగినట్లు జయశంకర్ చెప్పారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మళ్లీ ఎన్కౌంటర్ జరిగింది. ఈరోజు తెల్లవారుజాము నుంచి పీడియా అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కగార్లో భాగంగా కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్న డిఆర్డీ జవాన్లకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ ఇప్పటి వరకు 5 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతూ ఉండడంతో మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతుంది. మరోవైపు 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళం తాకనున్నాయి. ఈ క్రమంలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి ఉత్తర కర్ణాటక వరకు విస్తరించిన ద్రోణి కారణంతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. బలమైన ఈదురుగాలు కూడా వీయనున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో వచ్చే 4 రోజులు భారీ వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. ఇవాళ రేపు జనగాం, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, జయశంకర్, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచే వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఉదయం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ నగరాన్ని ముసురు కమ్మేసింది. పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, షేక్పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, అమీర్పేట్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లలోకి నీరు చేరుకుంది. రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఉదయం అంతా ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా నగరంలో మరో 4 రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక బుధవారం రాత్రి 11 గంటల వరకు అత్యధికంగా బండ్లగూడలో 8.88 సెంటీమీటర్లు, అంబర్పేట్లో 8.50, సైదాబాద్లో 8.38, సరూర్ నగర్లో 8.08, ఉప్పల్లో 7.75, హిమాయత్ నగర్లో 6.30, చార్మినార్లో 5.85 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఉదయం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఐటీసీ వంటి ప్రధాన షేర్లలో అమ్మకాలు సూచీలను కిందికి లాగుతున్నాయి. దీంతో ప్రారంభంలోనే 400 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 964 పాయింట్ల నష్టంతో 80,633 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ 285 పాయింట్లు నష్టపోయి 24,519 వద్ద కొనసాగుతోంది. ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటన్స్ వర్సెస్ లక్నో తలపడుతున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ వర్సెస్ లక్నో మ్యాచ్ జరుగుతుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్ గుజరాత్కు చాలా కీలకం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న గుజరాత్ టైటన్స్ అలాగే ముందుకు వెళ్లాలంటే ఇవాల్టి మ్యాచ్ కూడా గెలవాలి. ఒకవేళ ఓడితే మొదటి స్థానం నుంచి కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లక్నో మాత్రం పరువు కోసం ఇవాల్టి మ్యాచ్లో గెలిచేందుకు కసరత్తు చేస్తుంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను వర్చువల్గా బికనేర్లో ప్రారంభించిన ప్రధాని మోదీ, అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను స్థానిక సంస్కృతి ఉట్టిపడేలా అభివృద్ధి చేశామన్న మోదీ, మౌలిక రంగాల అభివృద్ధికి గతంలో కన్నా 6 రెట్లు ఎక్కువగా ఖర్చు చేశామని వెల్లడి. పహల్గాం ఘటనతో దేశ ప్రజలు క్షోభించారన్న మోదీ, ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశామని వెల్లడి. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్తో వ్యవహరిస్తామన్న ప్రధాని మోదీ, ప్రతి ఉగ్రవాద దాడికి ధీటైన జవాబివ్వడమే భారత నూతన విధానమని ప్రకటించిన మోదీ. అమృత్ భారత్ పథకంతో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారాయన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, దేశంలో దాదాపు 34,000 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్లు నిర్మించామన్న కేంద్ర మంత్రి, 47,000 కిలోమీటర్ల ట్రాక్ల విద్యుద్దీకరణ జరిగిందని అశ్విని వైష్ణవ్ వెల్లడి. బేగంపేట్, కరీంనగర్, వరంగల్ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల ప్రారంభానికి హాజరైన కేంద్ర రాష్ట్ర మంత్రులు
తెలంగాణలో 42,000 కోట్లతో రైల్వే అభివృద్ధి పనులు చేపట్టామన్న కిషన్ రెడ్డి, రహదారులు, రైల్వే, విమానయానాన్ని మెరుగుపరిచినప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుందన్న బండి సంజయ్. హైదరాబాద్ శిల్పారామం సందర్శించిన ప్రపంచ సుందరీమణులు, బతుకమ్మ ఆడి పాడి సందడి చేసిన మిస్ వరల్డ్ పోటీదారులు. కాల్పుల విరమణపై ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన విదేశాంగ మంత్రి జయశంకర్, భారత్ పాక్ కాల్పుల విరమణకు అమెరికా జోక్యం లేదని స్పష్టీకరణ. జమ్మూ కశ్మీర్లో ఎదురు కాల్పులు, భద్రతా దళాలకు చిక్కిన 4 ఉగ్రవాదులు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణ.